హాయ్ అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేసాము. చక్కగా ఇలాగా మొక్కల మధ్యలో తిరుగుతూ హాయిగా వీటిల్ని పెంచుకుంటూ మనకి చక్కటి టైమ్ పాస్, అలాగే హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇవన్నీ కొత్తగా మనమేం చెప్పుకోక్కర్లేదు. కాకపోతే ఉగాది పచ్చడికి మనం షడ్రుచులు ఉపయోగిస్తాం కదండీ! ఆ షడ్రుచుల్లో అన్ని రకాలుంటాయి గదా! తీపుంటుంది, చేదుంటుంది, వగరుంటుంది, అన్నీ ఉంటాయి గదా! అలాగా మనకి కూడా లైఫ్‌లో రకరకాల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అందులో ఈ సంవత్సరం పేరు పరాభవ నామ సంవత్సరం అండి. అంటే ఏదైనా అంటే మనం నేర్చుకోవాల్సిందేంటంటే, మనకేదన్నా కొంచెం బ్యాడ్ ఇన్సిడెంట్ ఎదురైనా దాని గురించి కుంగిపోకుండా మనం మరింత బలంగా తయారవ్వాలి. దాని నుంచి ఏదైనా కొత్త పాఠం నేర్చుకోవాలి అన్న దాని కింద మనం స్ఫూర్తి కింద తీసుకోవాలండి. మనకెక్కడో అక్కర్లేదండి. మన మొక్కలే చాలా నేర్పిస్తాయి. హ్మ్. మనం ఒక చిన్ని విత్తనం కింద మన గార్డెన్‌లో నాటాకండి. అవి మొలకెత్తడం స్టార్ట్ అయ్యాక ఎన్ని రకాల పరిస్థితులు ఎదుర్కొంటాయండి. అటు అప్పుడే ఎండొస్తది. లేదంటే దడేరుమని వానొస్తది. లేదంటే పెద్దగా గాలొస్తది. హ్మ్. అవయిపోయాక కొంచెం ఎదుగుతున్న స్టేజ్‌లో కొంచెం పూలు పూస్తున్నాయి, కాయలు కాస్తున్నాయి అనుకునేసరికి రకరకాల క్రిమి కీటకాలు ఎదురవుతాయి. ఆ! వాటిల నుంచి తట్టుకునేసరికి ఈ కాండానికి ఏదో ప్రాబ్లమ్. లేదంటే వేరుకేదో సమస్య. మన కంటికి కనిపించిన రకరకాల పురుగులు. వాటిని కాసుకొచ్చండి. వాటన్నిటి మధ్యలో కూడా ఇవి చక్కగా ఎదుగుతూ వాటికి శక్తి మేరకి పూలు, పళ్ళు, కాయగూరలు ఇవన్నీ ఇస్తూ మనల్ని ఆహ్లాదపరుస్తాయి గదండీ! మనం మన మొక్కల్ని స్ఫూర్తిగా తీసుకొని, మనం కూడా మన జీవితాల్లో షడ్రుచుల సమ్మేళనం కింద రకరకాల పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మన కాన్ఫిడెన్స్ పోగొట్టుకోకుండా మనం ముందుకు సాగిపోవాలండి. ఆ! ఇక మన గార్డెన్ మిత్రులం ఎప్పుడు మొక్కలతోటే ప్రయాణం చేస్తా ఉంటాం కదండీ! మనందరం కూడా మొక్కలు పెంచుదాము, 10 మందికి పంచుదాం. అలాగా మా గార్డెన్‌లో నీలగోరింట మొక్కలు చాలా వచ్చినియండి. ఒక్క మొక్క నేను మా ఫ్రెండ్ దగ్గర నుంచి తెచ్చుకున్నాను. అవి చాలా మొక్కలైనయి. ఇప్పుడు బోలెడంత నారొస్తుందండి. నేను 3 సంవత్సరాల నుంచి అందరికి పంచిపెడుతూనే ఉన్నాను. ఈరోజు ఉగాది సందర్భంగా నేను మా కోదండరామాలయ గుడి దగ్గర ఈరోజు కోలాటం క్లాస్ ఉందండి. ఆ క్లాస్‌లో ఆ మిత్రులందరికీ ఇవ్వాలని చెప్పేసి కలెక్ట్ చేశాననమాట ఆ మొక్కలు. ఆ మొక్కలు ఎక్కడి నుంచి తీశాను, ఏంటి అన్నది కూడా చూడండి. సెకండ్ ఫ్లోరు టెర్రస్ గార్డెన్‌లో 20 లీటర్ల పెయింట్ డబ్బాలో 3 మొక్కలు నాటానండి. ఇక ఆ పక్క కుండీలోను, ఈ పక్క కుండీలోను ఆ విత్తనాలు పడిపోయి చాలా మొక్కలొచ్చినియండి. చాలా మొక్కలు తీసేసాను. ఇదిగోండి కొంచెం కొంచెం తీస్తుంటే మళ్ళీ చిట్టి చిట్టి మొక్కలు ఒక 15 రోజులకి ఇలా తయారైపోతున్నాయనమాట. ఇంక ఈ నారు ఈ రోజంతా కలెక్ట్ చేశాను. అలాగే ఇంకొక గ్రో బ్యాగ్‌లో కూడా చాలా మొలిచినియండి. అవి కూడా చూపిస్తాను. ఆ గ్రో బ్యాగ్ దగ్గరికి వెళ్ళేలోపు ఇక్కడ బంతిపూల కుండీ ఉందండి. దాంట్లో ఉన్న మొక్కలు కూడా చూడండి. ఇంకా కొంచెం ఎదగాలి ఇవి. ఇవి కూడా నేను తర్వాత తీస్తాను. ఈ గ్రో బ్యాగ్‌లో ఒక మొక్క ఉండేదండి. ఆ మొక్క చనిపోయింది. ఆ విత్తనాలన్నీ పడి ఎంత నారోనండి. నేను ఎంతమందికి తీసి పంచిపెడుతున్నా ఇంకా అలా మొలుస్తూనే ఉన్నాయి విత్తనాలు. అంటే ఇలాగా తీయడంతోటండి కొద్ది కొద్దిగా గాలి తగిలి మిగిలిన మొక్కలు ఎదుగుతున్నాయన్నమాట. హ్మ్. ఒక్కసారి మనం నీలగోరింట వేసుకున్నామంటే ఇంక అలా ఎంతమందికన్నా షేర్ చేసుకోవచ్చండి. ఆ నారులు, విత్తనాలు ఇవన్నీని. ఈజీగా షేర్ చేసుకోగలిగే మొక్కలు కూడా మన గార్డెన్‌లో పెంచుకుంటున్నాం అనుకోండి. ఇవి ఈజీగా వాళ్ళింట్లో కూడా ఎవరికైనా ఇచ్చినా వాళ్ళింట్లో కూడా చక్కగా నిండుగా పోస్తాయి. వాళ్ళు కూడా 10 మందికి షేర్ చేసుకోగలరు. మీ అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలండి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బావుండాలి. అందులో మనం ఉండాలి.